సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పనులని పర్యటనలు చేయడం ద్వారా వాళ్ళ సమస్యల్ని ఉపాధి ఎవరైతే వాళ్ళ కార్మికులు ఉన్నారో ఆ కార్మికుల సమస్యలను తెలుసుకోవడం కోసం మేము తిరగడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు పౌరవరం ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కార్మికుల్ని వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఉపాధి హామీ కార్మికులకు సంబంధించి ఈ చట్టం చాలా బలమైనటువంటి చట్టం. ఇవాళ దేశంలో చాలామంది కోట్లాది మంది వాళ్ళు బతుకుతున్నారంటే కారణం ఉపాధి హామీ చట్టం మీద వాళ్ళు బతుకుతూ ఉన్నారు. అలాంటి ఈ చట్టానికి ఇవాళ తూట్లు పొడిచేటువంటి పద్ధతుల్లో ఈ చట్టాన్ని మొత్తం తీసేసే దానికోసం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం క్రమంగా బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ వస్తూ ఉంది. కాబట్టి ఈ రూపంలో ఇవాళ చేయడం ఫలితంగా దేశంలో ఉపాధి పని అనేటువంటి తగ్గిపోతూ ఉంది. కార్మికులకి నెమ్మదిగా వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు కూడా సకాలంలో వచ్చేటువంటి పరిస్థితి లేదు. కార్మికులు గత ఏప్రిల్ నుంచి వాళ్ళు పనిచేసినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా వాళ్ళకి డబ్బులు అనేటువంటిది ఇవ్వకపోవడం అనేటువంటి దాన్ని మేము సిపిఎం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రెండోది వాళ్ళకి రోజుకి 100 రూపాయలు కూడా గిట్టట్లేదని చెప్పి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ కనీసం మేము వాళ్ళ సిపిఎం పార్టీ తరఫున కనీసం 600 రూపాయలు వాళ్ళ రోజుకి వేతనం అనేటువంటిది ఇవ్వాలి అని వాళ్ళు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలనేటువంటిది. ఓ పక్కన ఇవాళ ఉల్లిపాయల ధరలు, టమాటా ధరలు, ఉప్పు పప్పు ధరలు, నిత్యావసర వస్తువులు, కరెంటు ఛార్జీలు, ఆ ఛార్జీలు, ఈ ఛార్జీలు పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంటే ఇవాళ సామాన్యులకి 100 రూపాయలతో ఇవాళ ఎలా బతుకుతారని చెప్పి ఇవాళ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళకి పే స్లిప్పులు కూడా అసలు వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించినటువంటి పే స్లిప్ ఆ వివరాలు కూడా ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. అలాగే వీళ్ళు పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో తప్పనిసరిగా మంచినీళ్లు, మజ్జిగ, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని తగినట్టుగా ఏర్పాట్లు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వాళ్ళు సంబంధించి పని ఏదైతే ఉందో సంవత్సరం పొడిగిన పని కల్పించేటువంటి పద్ధతుల్లో పని కల్పించాలి. కార్మికులకి ఏదైతే వాళ్ళ ఉపాధి హామీ పనిచేస్తున్నారో ఉపాధి హామీని రక్షించేటువంటి పద్ధతుల్లో ఉండాలి. నిధులు ఎక్కువ కేటాయించాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున కోరుతున్నాం. తప్పనిసరిగా ఇవాళ మేము కార్మిక వర్గం పక్షాన, ఉపాధి హామీ కార్మికుల పక్షాన నిలబడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. లేకపోతే దీనికి సంబంధించి తగిన ఆందోళన కార్యక్రమాలను కూడా మేము ఆందోళన చేపడతామని సందర్భంగా ప్రభుత్వాలకి హెచ్చరిక చేస్తా ఉన్నాం.